అనుభవుడు అంతే. కొంచెం ముందుకెళ్ళింది, గాంధీవాన్ని టంకారం చేశాడు. చేసి దేవదత్తాన్ని పూరించి ఆ అక్షయ బాణ తూణీరాలలోంచి బాణాలు తీసి గాంధీవపు వింటినారికి సంధించి విడిచిపెట్టడం మొదలుపెట్టాడు. అంతే, ఇంకా సైన్యం మీద. అది ఎలా విడిచిపెట్టడం మొదలుపెట్టాడో చెప్పడం మొదలుపెట్టారు తిక్కన గారు. అసలు అత్యద్భుతమైన పద్యం. ఆ యుద్ధ ప్రారంభం ఎలా చేశాడంటే, గుణమున అస్తకంబునను కోటియుగంబున గేలదార భీషణముగ నుప్పతిల్ల రభసంబున రేగిన మాట్కి తీవ్ర మార్గ నికరంబులొక్కట నరాతి బలంబుల కప్ప గాండివక్వణము రోదసీకుహర కర్పముం పగిలింప. ఉగ్రతం ఒక్కసారి కోపం తెచ్చుకున్నవాడై యుద్ధ ప్రారంభం చేస్తూ ఆ టంకారం చేసేటప్పటికీ ఆకాశానికి ఉన్న డిప్ప బద్దలైపోయిందా అన్నంత శబ్దం వచ్చింది ఆ చప్పుడికి. అదిరిపోయారంతే శత్రువీరులు. ఆ చెవులలో ఆ ధనులు వినపడేటప్పటికీ కొన్ని వేల మంది మూర్ఛిల్లుతారు ఆయన గాంధీవాన్ని టంకారం చేస్తే. దానికి తోడు దేవదత్తాన్ని పూరించాడు. పూరించి బాణాలు వెయ్యడం మొదలుపెట్టాట. బాణాలు వెయ్యడం మొదలు పెడితే ఎలా ఉందన్నారంటే తిక్కన గారు, ఏకకాలమునందు బాణములు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఎవరికి తెలియలేదు. ఎందుకంటే వలయాకారంగా పట్టుకున్నాడు ధనస్సుని. ఇలా పట్టుకుని వేసేస్తున్నాడు. వేసేసేటప్పుడు ఇలా వేస్తాడు, ఇలా వేసేస్తూ ఉంటాడు. ఆ తిప్పి వేసేస్తుంటే బాణాలు ఎలా వచ్చి పడిపోయాయి అంటే, ధనస్సు నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయటం, వింటినారి నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయట, చేతిలోంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయటం. అంటే అసలు వింటినారికి తొడిగి ధనస్సు మించి వదులుతున్నాడా? ధనస్సుకి పుట్టేస్తున్నాయా, వింటినారికి పుట్టేస్తున్నాయా, చేతిలోంచి పుట్టేస్తున్నాయా? చూసిన వాడికి ఎలా కనిపిస్తోందంటే, కొంతమందికి చేతిలోంచి పుడుతున్నాయి బాణాలు, కొంతమందికి వింటినారులోంచి వచ్చేస్తున్నాయి, కొంతమందికి ధనస్సులోంచి వచ్చేస్తున్నాయి. ఇన్ని వేల బాణాలు ఏకకాలమునందు మండలాకారంగా ధనస్సుని తిప్పి వేసేస్తుంటే మొత్తం సైన్యం అంతా పీనుగు పెంటల కింద పడిపోతుంది. ఇది ఎలా ఉందంటే, ఒక్కసారి ఆ బాణములు వచ్చి పడిపోతున్న తీరుని తిక్కన గారు ఉపమానం వేశారు. ఆయన అన్నారు, ఒక మాత్రం నితత ప్రసార నిబిడాచుగ్రాస్త్ర సంతానముల్ సకలానీకములందు పర్వనరు భస్వన్మూర్తి శోభిల్లే దీప్తి కలాపంబులు లోకమంతటను విస్తారంబులై యౌకపద్యకృత వ్యాప్తి వెలుంగు నొప్పెసగు మార్తాండున్ విడంబించుచున్. సూర్యభగవానుడు ఇలా బాలసూర్యుడు ఉదయించడం మొదలు పెట్టగానే ఇక్కడే పడ్డాయి కిరణాలు, ఇక్కడే పడ్డాయి కిరణాలు అనడానికి కుదురుతుందా? ఏకకాలంలో సూర్యబింబం నుంచి బయలుదేరినటువంటి కిరణాలు లోకమంతటా అన్ని జీవుల మీద, నీళ్ల మీద, గడ్డి మీద, పశువుల మీద, మనుషుల మీద, ఇళ్ల మీద, చెట్ల మీద, పర్వతాల మీద, నేల మీద విడిచిపెట్టకుండా ఒక బింబంలోంచి కిరణాలన్నీ వచ్చి ఎలా పడిపోతాయో, రథంలో నిలబడినటువంటి అర్జునుడి వింటి కోపు నుంచి బాణ పరంపర వచ్చి విడిచిపెట్టకుండా పడిపోయింది అందరి మీద. పడిపోయినటువంటి ఉత్తర క్షణంలో అంతే కాకావికలైపోయింది సైన్యం అంతా. ఎక్కడ చూసినా అరుపులు, కేకలు, బొబ్బలు, పడిపోతున్న వాళ్ళు కన్ను మూసి కన్ను తెరిచే లోపల నెత్తుటి ఏరులు. అప్పటి వరకు ఇలా నిలబడినటువంటి గుర్రాలు నేల మీద పడిపోయి శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా పడిపోతున్నాయి. అల్లకల్లోలమైపోయినటువంటి సైన్యం తేరుకుని ద్రోణుడు రచించినటువంటి వ్యూహం ప్రకారం నిలబడి యుద్ధం చేస్తే దుర్యోధనుడికి రక్షణగా పావువంతు సైన్యం ఉంది. చతురంగ బలాలలో సగం సైన్యం భీష్మద్రోణాదుల దగ్గర ఉంది, మధ్యలో పావువంతు సైన్యం ఉంది. ఎక్కడెక్కడ ఎంత సైన్యం ఉందో అక్కడక్కడంత సైన్యము నిలబడిపోయి యుద్ధం చేస్తే తెలుస్తుంది ప్రతివీరులకి, మన దగ్గర ఇక్కడ ఇంత సైన్యం ఉంది, ఇక్కడి నుంచి కొడితే అతనికి తేలిగ్గా కొట్టచ్చని. ఇది తెలియకుండా వ్యూహాన్నంతటినీ చిన్నాభిన్నం చెయ్యాలనుకున్నాడు. ఇన్ని లక్షల బాణాలు ఏకకాలమునందు ప్రయోగం చేసి వాళ్ళు సర్దుకునే లోపలే రథాన్ని అపారమైన వేగంతో యుద్ధభూమిలో ఇటువైపు నుంచి అటువైపుకు పరిగెత్తించాడు. ఎవరి మీదకి వచ్చి పడిపోతోందో రథం, ఎవరి మీద బాణాలు వేసేస్తాడో అన్న భయంతో మొత్తం సైన్యం అంతా రెండు కింద చీలిపోయింది. ఇలాగా నది ప్రవహిస్తే చీలిపోయినట్టు. ఇప్పుడు రెండు కింద చీలినటువంటి సైన్యం ముందు ద్రోణాచార్యుడు పెట్టినట్టు పావు అరా కింద లేదు, రెండు కింద చీలింది. అంటే వ్యూహం బద్దలైపోయింది. ఇప్పుడు అలా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చాడు. ఇలా మళ్ళీ అతివేగంతో వచ్చేటప్పటికి ఇలా అయింది, మళ్ళీ ఇలా అయింది. అంటే 4 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి, అలా వెళ్ళి ఆ మూల నుంచి ఈ మూలకి, మళ్ళీ ఈ మూల నుంచి ఈ మూలకి తిరిగాడు. ఇన్ని మూలల రథం తిరిగేసి టంకారం చేస్తూ దేవదత్తం మోగిస్తూ
వింటినారి నుంచి అంత వేగంతో వెడుతూనే బాణప్రయోగం చేసేసేటప్పటికీ ముక్కలైపోయింది సైన్యం అంతా. ఎక్కడ ఎవడున్నాడో, ఎవడి పక్కన ఎవడున్నాడో, ఎవడి పక్కన ఎన్ని రథాలున్నాయో, ఎవడి పక్కన ఎవడు నించున్నాడో ఎవ్వడికి తెలియదు. చెల్లాచెదరైపోయింది సైన్యం అంతా. ఇప్పుడు పట్ట ఆయన చేతిలో ఉంది తప్ప యుద్ధం చేస్తున్న వాళ్ళ చేతిలో లేదు. ఎవరి దగ్గర ఎవరున్నారో తెలియదు. కాకావికలైపోయింది సైన్యం అంతా. ఇప్పుడు తను ఆక్రమించడం తేలిక. అంటే ఎంత బుద్ధి వైభవం ఉన్నవాడో, ఎంత వేగంగా రథం నడుస్తున్నా సరే అంత వేగంగా నడుస్తున్న రథంలో నిలబడి అన్ని లక్షల బాణములను ప్రయోగించగలడో, ఎంతటి విలుకాడో, ఎంతటి పరాక్రమవంతుడో, ఎంతటి తేజోమూర్తియో మీరు ఆలోచించాలి. అర్జునుడంటే సామాన్యుడు కాడు. ఇంతటి మహావీరుడు నిజంగా ఎదురుగుండా వచ్చి నిలబడే ముందు తన గురించి తాను ఎన్ని డాంబికాలైనా పలకచ్చు. ఇతరుల గురించి అంత గొప్పగా మాట్లాడాడు తప్ప ఒక్క మాట తక్కువ చేసి మాత్రం తాను పలకలేదు. ఇప్పుడు ఇంత దూరం ఇలా వచ్చి ఆయన బాణప్రయోగం చేస్తుంటే ఆ మండలాకారంగా పెట్టినటువంటి ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర చేత కొట్టబడి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి యుద్ధభూమి ఎంత గొప్పగా యుద్ధం చేశాడో మీకు చెప్పడానికి మహానుభావుడు తిక్కన గారు యుద్ధ భూమిలో ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు చూడ్డానికి. అందరి పెద్ద పెద్ద యోధుల యొక్క రథాల మీద ఉండేటటువంటి ఛత్రములంటే గొడుగులన్నీ కూడా ఆకాశంలో బెలూన్లు ఎగిరినట్టు ఎగురుతున్నాయి. వాటి పక్కన ధ్వజాలు అంటే జెండాలన్నీ కూడా ఎగిరి కింద పడిపోతున్నాయి. ఏనుగుల మీదకి వేసినటువంటి బాణాలు కుంభస్థలంలోంచి తోకల వరకు వెళ్ళిపోతే నిప్పులు కక్కుతున్నాయా అన్నట్టుగా నిత్తుటి వరదల్లో పెద్దగా తొండములెత్తి ఘీంకారం చేస్తూ ఇన్ని ఏనుగులు పిచ్చెక్కిపోయి ఆ కుంభస్థలంలో దిగిపోయిన బాణానికి పైన తను మోస్తున్న వీరుడని కూడా చూడకుండా సకిలించి తన సైన్యాన్ని తానే తొక్కేస్తూ విచ్చలవిడిగా పరిగెడుతూ నేల కూలిపోతున్నాయిట. 5 4 6 పోంచబడినటువంటి గుర్రములు తమ యొక్క ఊరు భాగములు గుండెలు బాణపు దెబ్బలు తిని ముందుకి దౌడు తీయలేక నేల మీద పెద్ద పెద్ద సకిలింపులతో పడిపోయి దవడలు నేలకేసి కొట్టుకుంటే, అర్జున మా లోపల రథంలో కూర్చున్న వాడికి బుద్ధి లేక యుద్ధానికి వచ్చాడు, విడిచిపెట్టవయా అని చెప్పి శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట. ఇన్ని గుర్రములు నేలబడిపోయి ఉన్నాయిట, ఇన్ని ఏనుగులు నేలబడిపోయాట. ఆకాశంలో గొడుగులు, ఆకాశంలో పతాకాలు, విరిగి ముక్కలైపోయిన రథాలు, పారిపోతున్న సైన్యం, కింద పడిపోయినటువంటి వాళ్ళు, కేకలు, నెత్తురు వరదల కింద పారి వెళ్ళిపోతోంది. ఎక్కడ చూసినా కాళ్ల ముక్కలు, చేతుల మొక్కలు, తెగిపోయినటువంటి తలకాయలు, పేలిపోయినటువంటి నేత్రాలు, ఆయన చేసిన ధనుష్టంకారానికి పగిలిపోయినటువంటి ముక్కులు, చెవులు, బద్దలైపోయినటువంటి ఆ కర్ణభేరిలోంచి నెత్తుటి వరదలు కారి చారికలు కట్టి పడిపోయిన వాళ్ళు కొద్ది నిమిషాలలో యుద్ధభూమినంతటినీ పీనుగు పెంటల కింద మార్చేశాడు. మార్చి యుద్ధం చేస్తుంటే ఆయన కర్ణుడి మీదకి యుద్ధానికి వెడుతున్నాడు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.